ఓం శాంతి. జూన్ 2వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 18/1/1920. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. బ్రహ్మ బాబా సమానంగా త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క వైబ్రేషన్లను విశ్వములో వ్యాపింపచెయ్యండి. ఈరోజు సమర్థులైన బాబ్దాదా తమ సమర్థులైన పిల్లలను చూస్తున్నారు. నేటి ఈరోజు స్మృతి దివసము మరియు సమర్థ దివసము. నేటి ఈరోజు పిల్లలకు సర్వశక్తులను వీలునామాగా ఇచ్చిన రోజు. ప్రపంచములో అనేక రకాల వీలునామాలు ఉంటాయి, కానీ బ్రహ్మ బాబా నుండి ప్రాప్తించిన సర్వశక్తుల వీలునామాను పిల్లలకు ఇచ్చారు. ఇటువంటి అలౌకిక వీలునామాను ఇంకెవ్వరూ ఇవ్వలేరు. బాబా బ్రహ్మ బాబాను సాకారములో నిమిత్తము చేశారు మరియు బ్రహ్మ బాబా పిల్లలకు నిమిత్త భవ అన్న వరదానాన్నిచ్చి వీలునామా చేశారు. ఈ వీలునామా పిల్లలలో సహజ శక్తులను అనుభూతి చేయిస్తుంటుంది. ఒకటేమో తమ పురుషార్థము ద్వారా ప్రాప్తించే శక్తులు మరియు ఇదేమో పరమాత్ముని వీలునామా ద్వారా శక్తులు ప్రాప్తించడము. ఇది ప్రభువు కానుక, ప్రభువు వరదానము. ఈ ప్రభు వరదానము నడిపిస్తూ ఉంటుంది. వరదానములో పురుషార్థము యొక్క శ్రమ ఉండదు. అది సహజంగా మరియు స్వతహాగా నిమిత్తులుగా చేసి నడిపిస్తూ ఉంటుంది. ఎదురుగా అయితే కొద్దిమందే ఉన్నారు, కానీ బాబ్దాదా ద్వారా, విశేషంగా బ్రహ్మ బాబా ద్వారా విశేషమైన పిల్లలకు ఈ వీలునామా ప్రాప్తించింది. మరియు బాబ్దాదా ఏం చూశారంటే, ఏ పిల్లలకైతే బాబా వీలునామాను అందించారో ఆ పిల్లలందరూ ఆదిరత్నాలు మరియు సేవకు నిమిత్తులైన పిల్లలు ఆ ప్రాప్తించిన వీలునామాను మంచి రీతిలో కార్యంలో ఉపయోగించారు. మరియు ఈ వీలునామా కారణంగా ఈరోజు ఈ బ్రాహ్మణ పరివారం రోజురోజుకు వృద్ధి చెందుతూనే ఉంటుంది. పిల్లల విశేషత కారణంగా ఈ వృద్ధి జరగాల్సే ఉంది మరియు జరుగుతూనే ఉంది. బాబ్దాదా ఏం చూశారంటే, నిమిత్తమైన వారు మరియు తోడుగా ఉన్నవారు, ఈ రెండు రకాల పిల్లలలో రెండు విశేషతలు చాలా బాగా ఉన్నాయి. మొదటి విశేషత ఏమిటంటే, స్థాపన యొక్క ఆదిరత్నాలైనా లేక సేవారత్నాలైనా కానీ ఇరువురిలోనూ సంఘటన యొక్క ఐక్యత చాలా చాలా బాగుంది. ఎవ్వరిలోనూ కూడా ఎందుకు, ఏమిటి, ఎలా అనేవి సంకల్పమాత్రంగా కూడా లేవు. రెండవ విశేషత ఏమిటంటే, ఒకరు చెప్పిన దానిని మరొకరు అంగీకరించారు. ఈ ఎక్స్ట్రా శక్తుల యొక్క వీలునామా యొక్క వాయుమండలములో విశేషత ఉంది. అందుకే నిమిత్తముగా అయిన ఆత్మలందరికీ బాబా బాబాయే కనిపిస్తూ ఉండేవారు. బాబ్దాదా ఇటువంటి సమయములో నిమిత్తులుగా అయిన పిల్లలకు మనస్ఫూర్తిగా ప్రేమను ఇస్తున్నారు. బాబా యొక్క అద్భుతమైతే ఉండనే ఉంది, కానీ పిల్లల అద్భుతము కూడా తక్కువేమీ కాదు. అంతేకాక ఆ సమయంలోని సంఘటన, ఐక్యత, మనమంతా ఒక్కటే అన్న భావన, ఇవే ఈ రోజుకు కూడా సేవను పెంచుతూ ఉన్నాయి. ఎందుకని? నిమిత్తులుగా అయిన ఆత్మల యొక్క పునాది దృఢంగా ఉంది. కనుక బాబ్దాదా కూడా ఈరోజు పిల్లల యొక్క అద్భుతాన్ని గానం చేస్తున్నారు.
పిల్లలు నలువైపుల నుండి ప్రేమమాలలను వేశారు మరియు బాబా ఏమో పిల్లల యొక్క అద్భుతాన్ని గుణగానం చేశారు. ఇంత సమయం నడవాల్సి ఉంటుందని ఆలోచించారా? ఎంత సమయం అయిపోయింది? అందరి నోటి నుండి, హృదయం నుండి ఇదే వెలువడుతుంది, ఇప్పుడిక వెళ్ళాలి, ఇప్పుడిక వెళ్ళాలి. కానీ ఇప్పుడు అవ్యక్త రూపం యొక్క సేవ జరగాల్సి ఉందని బాబ్దాదాకు తెలుసు. సాకారంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద హాల్ను తయారు చేశారా? బాబాకు అతి ప్రియమైన డబల్ విదేశీయులు వచ్చారా? విశేషంగా డబల్ విదేశీయులకు అవ్యక్త పాలన ద్వారా అవ్యక్త జన్మ జరగాల్సే ఉంది. ఇంతమంది పిల్లలు రావాల్సే ఉంది. అందుకే బ్రహ్మాబాబాకు తమ సాకార శరీరాన్ని కూడా వదలాల్సి వచ్చింది. మేము అవ్యక్త పాలనకు పాత్రులము అన్న నష డబల్ విదేశీయులకు ఉందా? బ్రహ్మాబాబా యొక్క త్యాగము డ్రామాలో విశేషంగా నిశ్చితమై ఉంది. ఆది నుండి బ్రహ్మాబాబా యొక్క త్యాగము మరియు పిల్లలైన మీ భాగ్యము నిశ్చితమై ఉంది. అన్నింటికంటే నెంబర్ 1 త్యాగము యొక్క ఉదాహరణగా బ్రహ్మాబాబా అయ్యారు. అన్నీ లభిస్తున్నప్పటికీ త్యాగము చెయ్యటాన్నే త్యాగమని అంటారు. సమయమనుసారంగా, సమస్యల అనుసారంగా చేసే త్యాగము శ్రేష్ఠ త్యాగము కాదు. మొదటి నుండి చూడండి, తనువు, మనసు, ధనము, సంబంధాలు, సర్వప్రాప్తులు అన్నీ ఉన్నా కూడా త్యాగము చేశారు. శరీరాన్ని కూడా త్యాగము చేశారు. అన్ని సాధనాలు ఉన్నా కూడా స్వయమైతే పాతదానిలోనే ఉన్నారు. సాధనాలు లభించడము అప్పటికి ప్రారంభమైపోయింది. సాధనాలు ఉన్నా కూడా సాధనలో స్థిరంగా దృఢంగా ఉన్నారు. బ్రహ్మ యొక్క ఈ తపస్సు పిల్లలైన మీ అందరి భాగ్యాన్ని తయారు చేసింది. డ్రామానుసారంగా త్యాగానికి ఉదాహరణగా బ్రహ్మబాబాయే అయ్యారు. మరియు ఈ త్యాగమే బాబాకు సంకల్పశక్తి ద్వారా సేవ చేసే విశేష పాత్రను ఇచ్చింది. కొత్త కొత్త పిల్లలు ఈ సంకల్పశక్తి ద్వారా ఫాస్ట్గా వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. మరి బ్రహ్మబాబా యొక్క ఈ త్యాగం యొక్క కథను విన్నారా? బ్రహ్మబాబా చేసిన తపస్సు యొక్క ఫలం పిల్లలైన మీకు లభిస్తూ ఉంది. తపస్సు యొక్క ప్రభావము ఈ మధుబన్ భూమిలో ఇమిడి ఉంది. తోడుగా పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల యొక్క తపస్సు కూడా ఉంది. కానీ నిమిత్తమనైతే బ్రహ్మబాబానే అంటారు. ఈ మధుబన్ తపస్వి భూమికి ఎవరు వచ్చినా కానీ బ్రాహ్మణ పిల్లలు కూడా ఏమి అనుభవం చేస్తారంటే, ఇక్కడి వాయుమండలము, ఇక్కడి వైబ్రేషన్లు సహజయోగిగా తయారు చేస్తాయి. యోగాన్ని జోడించేందుకు శ్రమ ఉండదు. సహజంగానే యోగం కుదురుతుంది. మరియు ఎటువంటి ఆత్మలు వచ్చినా సరే వారు ఏదో ఒక అనుభవం చేసుకునే వెళ్తారు. జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోయినా కానీ అలౌకిక ప్రేమ మరియు శాంతిని అనుభవం చేసే వెళ్తారు. ఏదో ఒకటి పరివర్తన చేసుకోవాలి అన్న సంకల్పాన్ని చేసే వెళ్తారు. ఇది బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లల యొక్క తపస్సు యొక్క ప్రభావము. దానికి తోడుగా సేవ యొక్క విధిలో కూడా రకరకాల సేవలను పిల్లల ద్వారా ప్రాక్టికల్గా చేయించి చూపించారు. ఆ విధులనే ఇప్పుడు విస్తారములోకి తీసుకువస్తున్నారు. కావున ఎలాగైతే బ్రహ్మబాబా యొక్క త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క ఫలం పిల్లలైన మీ అందరికీ లభిస్తూ ఉందో,
అలాగే పిల్లలు ప్రతి ఒక్కరూ తమ త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క వైబ్రేషన్లను విశ్వములో వ్యాపింపచేయాలి. ఏ విధంగా సైన్స్ బలము తన ప్రభావాన్ని ప్రత్యక్ష రూపములో చూపిస్తూ ఉందో, అలా సైన్స్కు కూడా రచయిత సైలెన్స్ బలము. సైలెన్స్ బలాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించే సమయం ఇది. సైలెన్స్ బలము యొక్క వైబ్రేషన్లను తీవ్రగతితో వ్యాపింపచేసేందుకు సాధనము మనస్సు, బుద్ధి యొక్క ఏకాగ్రత. ఈ ఏకాగ్రత అభ్యాసము పెరగాలి. ఏకాగ్రతా శక్తుల ద్వారానే వాయుమండలాన్ని తయారు చెయ్యగలరు. అలజడి కారణంగా శక్తిశాలి వైబ్రేషన్లు తయారవ్వలేకపోతున్నాయి. ఏకాగ్రతా శక్తి ఇప్పుడు ఎక్కువగా కావాలి అన్న దానిని బాబ్దాదా ఈరోజు చూస్తున్నారు. పిల్లలందరికీ ఒకటే దృఢ సంకల్పం ఉండాలి. అదేమిటంటే, ఇప్పుడు మా సోదరీ సోదరుల దుఃఖపు పరిస్థితులు పరివర్తన అయిపోవాలి. మనసు నుండి దయ ఎమర్జ్ అవ్వాలి. సైన్స్ శక్తి అలజడిని కలిగించగలుగుతున్నప్పుడు మరి ఇంతమంది బ్రాహ్మణుల యొక్క సైలెన్స్ శక్తి దయాహృదయ భావన ద్వారా మరియు సంకల్పము ద్వారా అలజడిని పరివర్తన చెయ్యలేదా? చెయ్యాల్సిందే, జరగాల్సిందే అన్నప్పుడు మరి ఈ విషయముపై విశేష అటెన్షన్ పెట్టండి. మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క పిల్లలు. వీరందరూ మీ వంశము వారే, మీ శాఖలే, మీ పరివారమే. మీరే భక్తులకు ఇష్టదేవతలు. మేమే ఇష్టదేవతలము అన్న ఈ నష ఉందా? మరి భక్తులు ఆర్తనాదాలు చేస్తున్నారు, మీరు వింటున్నారు. ఓ ఇష్టదేవతలారా అని వారు పిలుస్తున్నారు. మరి మీరు కేవలం వింటున్నారా? అంతేనా? వారికి జవాబు ఇవ్వడం లేదా? అందుకే బాబ్దాదా అంటారు, భక్తుల యొక్క ఓ ఇష్టదేవతలారా, ఇప్పుడు వారి పిలుపును వినండి, వారికి జవాబునివ్వండి. కేవలం విని ఊరుకోకండి. ఏం జవాబు ఇస్తారు? పరివర్తన యొక్క వాయుమండలాన్ని తయారు చెయ్యండి. మీ జవాబు వారికి లభించకపోతే వారు కూడా నిర్లక్ష్యులైపోతారు, బాధతో ఆర్తనాదాలు చేస్తారు, ఇక తర్వాత మౌనంగా ఉండిపోతారు. బ్రహ్మబాబాకు ప్రతి కార్యంలో ఉన్న ఉత్సాహాన్నైతే చూశారు కదా. తాళం చెవి కావాలని మొదట్లో ఉత్సాహం ఉండేది. ఇప్పుడు కూడా బ్రహ్మబాబా శివబాబాను ఇదే అడుగుతున్నారు, ఇప్పుడు ఇంటి తలుపును తెరిచే తాళం చెవిని ఇవ్వండి అని. కానీ తోడుగా వెళ్ళేవారు కూడా సిద్ధంగా ఉండాలి కదా. ఒక్కరే వెళ్ళి ఒంటరిగా ఏం చేస్తారు? మరి ఇప్పుడు కలిసే వెళ్ళాలా లేక వెనుక వెనుక వెళ్ళాలా? కలిసే వెళ్ళాలి కదా. బ్రహ్మబాబా అంటున్నారు, పిల్లలను అడగండి. ఒకవేళ బాబా తాళం చెవిని ఇచ్చినట్లయితే మీరు ఎవరు రెడీగా ఉన్నారా? ఎవరు రెడీగా ఉన్నారా లేక రెడీగా ఉన్నారా? రెడీగా కాదు, ఎవరు రెడీగా ఉండాలి. త్యాగము, తపస్సు, సేవ ఈ 3 పరీక్షలకు తయారైపోయారా? బ్రహ్మబాబా నవ్వుతారు, ప్రేమతో చాలా అశ్రువులు కారుస్తారు మరియు బ్రహ్మబాబా ఆ అశ్రువులను ముత్యాల సమానంగా తమ మనసులో దాచుకుంటారు కూడా. కానీ ఒక సంకల్పమైతే తప్పకుండా నడుస్తుంది. అందరూ ఎవరు రెడీగా ఎప్పుడు అవుతారు? డేట్ ఇవ్వండి. మేమైతే ఎవరు రెడీగా ఉన్నామని మీరంటారు, కానీ మీ సహచరులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తయారు చెయ్యండి, లేక వారిని వదిలేసి వెళ్ళిపోతారా?
మరి బ్రహ్మాబాబా కూడా వెళ్ళిపోయారు కదా అని మీరంటారు. కానీ వారికైతే ఈ రచనను రచించాల్సి ఉంది. ఫాస్ట్గా వృద్ధిని చేసే బాధ్యత ఉంది. మరి అందరూ ఎవర్రెడీనేనా? ఒక్కరే కాదు, అందరినీ తోడుగా తీసుకెళ్ళాలి కదా, లేక ఒక్కొక్కరు ఒంటరిగా వెళ్తారా? మరి అందరూ ఎవరు రెడీగా ఉన్నారా, లేక అలా అవుతారా? చెప్పండి. తక్కువలో తక్కువ 9 లక్షల మందైతే తోడుగా వెళ్ళాలి. లేదంటే రాజ్యం ఎవరిపై చేస్తారు? మీపై మీరే రాజ్యం చేస్తారా? కనుక బ్రహ్మాబాబాకు పిల్లలందరి పట్ల ఏ శుభకామన ఉందంటే ఎవరు రెడీగా అవ్వండి మరియు ఎవరు రెడీగా తయారు చెయ్యండి. ఈరోజు వతనంలో కూడా విశేషంగా అందరూ ఆదిరత్నాలు మరియు సేవ యొక్క ఆదిరత్నాలు ఎమర్జ్ అయ్యారు. మేమైతే సిద్ధంగా ఉన్నామని అడ్వాన్స్ పార్టీ వారు అంటున్నారు. ఏ విషయం కోసం సిద్ధంగా ఉన్నారు? వారు ఏమంటున్నారంటే, వీళ్ళు ప్రత్యక్షత నగారాను మ్రోగించినట్లయితే మేమందరము ప్రత్యక్షమై కొత్త సృష్టి యొక్క రచనకు నిమిత్తులుగా అవుతాము. కొత్త సృష్టిని రచించేవారు రావాలని మేమైతే ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు పని అంతా మీపైనే ఆధారపడి ఉంది. నగారాను మ్రోగించండి. వచ్చేశారు వచ్చేశారు అన్న నగారాను మ్రోగించండి. నగారాను మ్రోగించడం వచ్చా? మ్రోగించాల్సిందే కదా. ఇప్పుడు బ్రహ్మాబాబా అంటున్నారు, డేట్ను తీసుకురండి. డేట్ ఫిక్స్ చేయకపోతే పని జరగదని మీరు కూడా అంటూ ఉంటారు కదా. మరి దీనికి కూడా డేట్ను ఫిక్స్ చేయండి. డేట్ను ఫిక్స్ చేయగలరా? మీరు ఫిక్స్ చేయండని బాబా అంటారు. బాబా అంటారు, ఈరోజే ఫిక్స్ చేయండి. కాన్ఫరెన్స్ డేటుని ఫిక్స్ చేశారు కదా, అలాగే దీని గురించి కూడా కాన్ఫరెన్స్ చేయండి కదా. విదేశీయులు ఏమనుకుంటున్నారు? డేట్ ఫిక్స్ చేయగలరా? డేట్ను ఫిక్స్ చేస్తారా? చెయ్యరా? అచ్చా, జానకి దాదీ నుండి సలహా తీసుకొని చెయ్యండి. అచ్చా, దేశ విదేశాలలో నలువైపులా ఉన్న బాబ్ దాదాకు అతి సమీపమైన వారికి, అతి ప్రియమైన వారికి మరియు అతీతమైన వారికి పిల్లలందరూ లగ్నములో నిమగ్నమై లౌలీన స్వరూపములో కూర్చున్నారు, వింటున్నారు మరియు మిలనము యొక్క ఊయలలో ఊగుతున్నారు అన్న దానిని బాబ్దాదా చూస్తున్నారు. దూరంగానూ లేరు, నయనాల ఎదురుగానూ లేరు, నయనాలలో ఇమిడి ఉన్నారు. సన్ముఖంగా మిలనాన్ని జరుపుకునే ఇటువంటి పిల్లలకు మరియు అవ్యక్త రూపములో లవ్లీనులైన పిల్లలకు సదా బాబా సమానంగా త్యాగము, తపస్సు మరియు సేవల యొక్క రుజువును చూపించే సుపుత్రులైన పిల్లలకు సదా ఏకాగ్రతా శక్తి ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులైన పిల్లలకు సదా బాబా సమానంగా తీవ్ర పురుషార్థము ద్వారా ఎగిరే డబల్ లైట్ పిల్లలకు బాబ్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. రాజస్థాన్ సేవాదారులతో రాజస్థాన్ వారికి చాలా మంచి సేవా అవకాశము లభించింది. రాజస్థాన్ అన్న పేరుకు తగినట్లుగా రాజస్థాన్ నుండి రాజా క్వాలిటీ వారిని తయారు చేయండి. ప్రజలు కాదు, రాజ్యవంశానికి చెందిన రాజులను తయారు చేయండి. అప్పుడు రాజస్థాన్ అన్న పేరుకు తగినట్లుగా పేరుకు తగిన సేవా క్వాలిటీ వెలువడుతుంది. దాగి ఉన్న అలాంటి రాజులు ఎవరైనా ఉన్నారా, లేక ఇప్పుడు ఇంకా మబ్బులలో దాగి ఉన్నారా?
అటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి సేవ పట్ల విశేష అటెన్షన్ పెట్టండి. ఈ మంత్రులు మరియు సెక్రటరీలైతే మారుతూనే ఉంటారు, కానీ వ్యాపారవేత్తలు బాబా కంటే కూడా వ్యాపారం చేయడంలో ముందుకు వెళ్ళగలరు. అంతేకాక వ్యాపారవేత్తల సేవ చేయడం ద్వారా వారి పరివారములోని మాతలు కూడా సహజంగా రాగలరు. మాతలు ఒంటరిగా నడవలేరు, కానీ ఒకవేళ ఇంటి యొక్క స్తంభము వచ్చారంటే పరివారము దానంతటదే నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. అందుకే రాజస్థాన్ వారు రాజా క్వాలిటీ వారిని తయారు చెయ్యాలి. అటువంటి వారు ఎవ్వరూ లేరని అనకండి, ఉంటారు, కాకపోతే కాస్త వెతకాల్సి ఉంటుంది. వారి వెనుక కాస్త సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. వారు బిజీగా ఉంటారు కదా. వారు సమీపంగా వచ్చే అటువంటి విధిని ఏదైనా తయారు చేయవలసి ఉంటుంది. ఇకపోతే అంతా మంచిగా ఉంది. సేవా అవకాశాన్ని తీసుకున్నారు. ప్రతి జోన్ అవకాశాన్ని తీసుకుంటుంది. సమీపంగా వచ్చేందుకు మరియు ఆశీర్వాదాలను తీసుకునేందుకు ఇది చాలా మంచి సాధనము. మిమ్మల్ని అందరూ చూసినా చూడకపోయినా కానీ, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కానీ ఎంత మంచి సేవ జరుగుతుందంటే అందరి నుండి ఆశీర్వాదాలు స్వతహాగానే వెలువడతాయి మరియు ఆ ఆశీర్వాదాలు చాలా త్వరగా చేరుకుంటాయి. మనసు నుండి వెలువడే ఆశీర్వాదాలు కదా, అందుకే మనసుకు త్వరగా చేరుకుంటాయి. బాబ్దాదా ఏమంటారంటే అన్నిటికంటే సహజ పురుషార్థము ఆశీర్వాదాలనివ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. ఆశీర్వాదాలతో ఖాతా ఎప్పుడైతే నిండుగా అవుతుందో అప్పుడు ఆ నిండుగా ఉన్న ఖాతాను మాయ కూడా డిస్టర్బ్ చెయ్యదు. జమ చేసుకున్న బలము లభిస్తుంది. సంతుష్టంగా ఉండండి మరియు అందరినీ సంతుష్టపరచండి. ప్రతి ఒక్కరి స్వభావము యొక్క రహస్యాన్ని తెలుసుకొని సంతుష్టపరచండి. వీరైతే అసంతుష్టంగానే ఉంటారని అనకండి. మీరు స్వయం రహస్యాన్ని తెలుసుకోండి. వారి నాడిని తెలుసుకోండి. ఆ తర్వాత ఆశీర్వాదమనే ఔషధాన్ని ఇవ్వండి. అప్పుడు సహజమైపోతుంది. రాజస్థాన్ వారు సరేనా? రాజస్థాన్ టీచర్లు లేవండి. సేవకు అభినందనలు. సహజ పురుషార్థము చేయండి, ఆశీర్వాదాలనిస్తూ వెళ్ళండి. తీసుకోవాలి అన్న సంకల్పాన్ని చెయ్యకండి. ఇస్తూ ఉన్నట్లయితే లభిస్తూ ఉంటాయి. ఇవ్వడమే తీసుకోవడము, సరేనా? అంతే కదా. దాత పిల్లలు కదా. ఎవరైనా ఇస్తే ఇవ్వడము ఇలా ఉండకూడదు. దాతగా అయ్యి ఇస్తూ వెళ్ళినట్లయితే వాటంతటవే లభిస్తాయి. అచ్చా, ఎవరైతే ఈ కల్పములో మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి. సగం మంది ముందు వచ్చిన వారు వస్తారు, సగం మంది కొత్తవారు వస్తారు. అచ్చా, వెనుక ఉన్నవారు, పక్క వైపుల కూర్చున్నవారు అందరూ సహజయోగీలేనా? సహజయోగీలైతే ఒక చేతిని ఎత్తండి. అచ్చా, వీడ్కోలు సమయంలో బాబ్దాదాకు రథయాత్రల సమాచారాన్ని వినిపించారు. నలువైపులా జరుగుతున్న యాత్రల సమాచారము ఎప్పటికప్పుడు బాబ్దాదా వద్దకు వస్తూ ఉంటుంది. అచ్చా, అందరూ ఉల్లాస ఉత్సాహాలతో సేవాపాత్రను అభినయిస్తున్నారు. భక్తులకు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి మరియు ఏ భక్తుల భక్తి అయితే పూర్తయిందో వారికి బాబా పరిచయము లభిస్తుంది మరియు ఆ పరిచయము అందిన వారి నుండి ఎవరైతే పిల్లలుగా తయారయ్యేది ఉందో
వారు కూడా కనిపిస్తుంటారు. ఇకపోతే సేవ చాలా బాగా జరుగుతూ ఉంది మరియు సాధనాలను ఏవైతే తయారు చేశారో ఆ సాధనాలు అందరినీ చాలా బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు రిజల్టులో ఎవరెవరు ఏ ఏ కేటగిరీలో వెలువడతారనేది కూడా తెలిసిపోతుంది. కానీ భక్తులకు కూడా మీ అందరి నుండి దృష్టి లభించింది, పరిచయము లభించింది. ఇది కూడా మంచి సాధనము. ఇప్పుడు ముందుకు వెళ్ళి వారి సేవను చేసి వారిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ఎవరెవరైతే రథయాత్రలో సేవ చేస్తున్నారో వారు అలసిపోని వారిగా అయ్యి సేవ చేస్తున్నారు. వారందరికీ ప్రియస్మృతులు. బాబ్దాదా అందరినీ చూస్తుంటారు మరియు సఫలత అయితే జన్మసిద్ధ అధికారము. అచ్చా, మారిషస్లో మన ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి నేషనల్ యూనిటీ అవార్డు ప్రైమ్ మినిస్టర్ ద్వారా లభించింది. మారిషస్లో మామూలుగా కూడా విఐపీలతో మంచి కనెక్షన్ ఉంది మరియు ప్రభావం కూడా మంచిగా ఉంది. అందుకే గుప్త సేవ యొక్క ఫలము లభించి అందుకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. అచ్చా, ఓం శాంతి. వరదానము: శ్వాస శ్వాసలోనూ స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్న చిత్త భవ. వివరణ: ఏ విధంగా స్మృతి యొక్క లింక్ సదా జోడింపబడి ఉండాలని అటెన్షన్ పెడతారో అదే విధంగా సేవలో కూడా సదా లింక్ జోడింపబడి ఉండాలి. శ్వాస శ్వాసలోనూ స్మృతి మరియు శ్వాస శ్వాసలోనూ సేవ ఉండాలి. దీనినే బ్యాలెన్స్ అని అంటారు. ఈ బ్యాలెన్స్ ద్వారా సదా ఆశీర్వాదాలను అనుభవం చేస్తూ ఉంటారు మరియు ఆశీర్వాదాలతో పాలింపబడుతున్నాము అన్న ఈ మాటే మనసు నుండి వెలువడుతుంది. శ్రమ నుండి, యుద్ధము నుండి విముక్తులవుతారు. ఏమిటి, ఎందుకు, ఎలా అన్న ప్రశ్నల నుండి ముక్తులుగా అయ్యి సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. అప్పుడు సఫలత జన్మసిద్ధ అధికారము రూపంలో అనుభవం అవుతుంది. స్లోగన్: తండ్రి నుండి బహుమతిని తీసుకోవాలంటే స్వయము నుండి మరియు సహచరుల నుండి నిర్విఘ్నంగా ఉండే సర్టిఫికేట్ మీతో పాటు ఉండాలి. ఓం శాంతి.